వేడి వేడి అన్నంలోకి ఇలా కారపొడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటా ఉంటుంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో కదండి. ఏ కూరలు తిన్నా కానీ అంత టేస్ట్ అనిపివేమో, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఉంటాయి కదండి, ఆ పుట్నాల పప్పుని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. దాంట్లో ఎండు కొబ్బరి ఉండేది కానండి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఎండు కొబ్బరి వేసేసి మిక్సీ బాగా పట్టేసేయండి. బాగా పట్టేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి. లేకపోతే మీరు కొంచెం తినగలిగితే కనుక 3 స్పూన్లు వేసేసుకోండి. అలాగే దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 ఏమో తీసేసుకోండి. 1 స్పూన్ మాత్రం జీలకర్ర వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే మినిమం ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు ఇలా వస్తుంది. మీరు ఒకసారి వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీరు ఇంకా వేడి వేడి అన్నంలో దేంట్లో అయినా కానీ తినేసేయవచ్చు. ఇలా స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ అయినా సరే బాగా నిల్వ ఉంటుంది. మీరు పెసరపప్పు వేసి పులగం వండుతారు కదండి, ఆ అన్నంలో అయితే ఈ కారపొడి అస్సలు అద్దరిపోతుంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. ఆ అన్నంలోకి ఈ కారపొడి అయితే ఇంకా మీరు బగారా రైస్ కానీ ఇలా ఏ రైస్లోకైనా కానీ చేసుకొని ఇలా కారం వేసుకొని తింటే కనుక, కూర లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ దీన్ని చట్నీలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.